జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంక్షాపూర్ ఉపాధ్యాయులు పురపాలక సంఘం పరిసరంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అంక్షాపూర్ వార్డ్ ఆఫీసర్ యాదీష్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ కప్పరగళ్ల పద్మ, మాజీ ఎంపీటీసీ కప్పరగళ్ల కరుణాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, మండల విద్యాధికారి శ్రీధర్, సిఆర్పి మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట సందర్భంగా బాడి ఈడు పిల్లలందరినీ కూడా బడిలోనే చేర్పించారని, ఏ ఒక్క విద్యార్థి కూడా బడికి బయట ఉండటానికి వీల్లేదని, విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంక్లూజివ్ విద్య అనగా దివ్యాంగ విద్యార్థులు కావచ్చు, విద్యలో వెనుకబడిన విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలలో తమ యొక్క పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఎవరైతే విద్యకు దూరంగా పిల్లలను ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు చట్ట ప్రకారం శిక్షార్హులని, తప్పనిసరిగా పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు అనగా డిజిటల్ బోధన, నాణ్యమైనటువంటి విద్య, ఉన్నత ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన చేస్తున్నందువలన విద్యార్థులకు తరగతికి తగినటువంటి విద్యా ప్రమాణాలు అందిస్తున్నామని, అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం పథకం వంటివి అనేక పథకాలు విద్యార్థుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్నదని, తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. బడిబాట సందర్భంగా గ్రామంలోని పలు వీధులలో ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలలో విద్యార్థులను చేర్పించారని, తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను మోటివేట్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి సమితి ఆధ్వర్యంలోని సాంస్కృతిక కళాకారులు పాల్గొని గ్రామ ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. బడి యొక్క ప్రాధాన్యత, చదువుకుంటే కలిగే ప్రయోజనాలు తెలియజేసి గ్రామస్తులందరినీ కూడా బడిబాట కార్యక్రమం యొక్క ప్రాధాన్యత, చదువు యొక్క ప్రాముఖ్యత తెలియజేసి అందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలని వారు అభ్యర్థించడం జరిగింది. గట్కేసర్ మండలం విద్యాధికారి. కాపాడు మా బిడ్డలను మీ కంటి